పిల్లను ఇచ్చి కన్యాదానం చేసిన ఇంటికే ఓ అల్లుడు ఎసురు పెట్టాడు. ఏకంగా అత్త పైన కన్నేసి ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. వినేందుకు ఎబ్బెట్టుగా కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం, జరిగింది కూడా. అయితే మన దగ్గర కాదులేండి, భయపడద్దు. బీహార్లో నిజానికి అత్త అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది, అది కోడలికైనా అల్లుడికైనా. కానీ అలాంటి అత్తనే ప్రేమించి ఆపై పెళ్లి కూడా చేసుకుంటే కలికాలం కాక మరింకేంటి. విషయంలోకి వెళ్తే బీహార్లోని ఓ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్న సికిందర్ యాదవ్కు 20 ఏళ్ల కిందటే పెళ్ళయింది. ఈయనకు 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే ఇటీవల భార్య ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. దీంతో 2 పిల్లలు చిన్నవారు కావడంతో అత్తగారింటికి మకాం మార్చాడు. పక్కపక్క గదుల్లోనే అత్త మామ సికిందర్లు ఉంటున్నారు. మరి ఏం జరిగిందో ఏమో, అత్తపై అల్లుడు కన్నేశాడు, ఆమెను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలోనే వయసులో 10 ఏళ్ల పెద్దదైన అత్త గీతాదేవి అయిన అల్లుడి వ్యవహార శైలిని తప్పుబట్టి ఇంటి నుంచి బయటకు పంపించి ఉండాలి. కానీ ఆమె కూడా అల్లుడి మోజులో పడిపోయింది. ఇరువురు అనేక సార్లు మామలేని సమయంలో ఒంటరిగా గడిపారు. ఇది ఆ నోట ఈ నోట మామ దిల్లేశ్వర్ యాదవ్కు తెలిసిపోయింది. ఓ రోజు నిఘా పెట్టాడు. ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఇంటికి తాళం పెట్టి చుట్టుపక్కల ఉన్న వారిని పిలుచుకొని వచ్చి తతంగాన్ని చూపించి యాగి చేశాడు. అక్కడితో అయినా అత్త అల్లుడికి బుద్ధి వస్తుందని పాపం దిల్లేశ్వర్ యాదవ్ అనుకొని ఉంటాడు. కానీ బండారం బట్టబయలైన తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటున్నామని గ్రామస్తుల ముందే ఒప్పేసుకున్నారు. అంతేకాదు, అల్లుడు తాళి కడితే తాను పెళ్లి చేసుకుంటానని ఏమాత్రం బిడియం లేకుండా అత్త గీతాదేవి చెప్పేసింది. దీంతో సిగ్గుపోయిన దిల్లేశ్వర్ యాదవ్ అక్కడి నుంచి వెళ్ళిపోగా వారిద్దరూ నేరుగా వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో గీత చెప్పింది వింటే ఆశ్చర్యం వేస్తుంది. నిజమే, అల్లుడిని పెళ్లి చేసుకోకూడదని అంటారు. కానీ మా అల్లుడు నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. వేరే వ్యక్తిని చేసుకుంటే ఆ డబ్బులు మా మనవళ్లకు రాదు కదా, అందుకే త్యాగం చేశాను, మా ఆయన్ను ఒప్పిస్తాను అని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో, ఇద్దరూ అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. మరి ఇది సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూడాలి.